హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది మరింత మందికి చేరువవ్వాలంటే మీ లైక్ అనేది కంపల్సరీ. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకైతే వేతనాలు అనేవి పెంచుతున్నారు. ఇక ఎంత అనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను అయితే రద్దు చేస్తారు ప్రచారం జరుగుతున్న వేళ ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు భరోసా ఇచ్చారు. తాము వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్న ఆయన వారి గౌరవ వేతనాన్ని సైతం 10,000 రూపాయలకైతే పెంచుతామని హామీ ఇచ్చారు. వాలంటీర్లు వైసీపీ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని బాబు సూచించారు. ఈ విషయంపై ఉగాది పర్వదినం సందర్భంగా అయితే వాలంటీర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. తాము అధికారంలోకి వస్తే కనుక వాలంటీర్లకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని ఏదైతే ప్రస్తుతం మనకి 5,000 ఇస్తున్న గౌరవ వేతనం ఇక 10,000కైతే పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసు ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా అయితే వాలంటీర్లకు ఈ శుభవార్తను అయితే ప్రకటించారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఇక 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. ఇక ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించిన జగన్ సర్కారు వారి ద్వారానే పెన్షన్ల పంపిణీ సహా అనేక కార్యక్రమాలను అయితే నిర్వహిస్తోంది. వారికి నెలకు 5,000 గౌరవ వేతనం అందిస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తే కనుక ఇక వాలంటీర్ వ్యవస్థను అయితే రద్దు చేస్తారనే ప్రచారం కొనసాగుతున్న వేళ చంద్రబాబు గారు అయితే ఈ ప్రకటన అయితే చేయడం అనేది ఒక గమనార్హంగా అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని తాము ఇంతకు ముందే చెప్పామన్న టీడీపీ అధినేత వైఎస్ఆర్సీపీకి సేవ చేయొద్దు, ప్రజలకు సేవ చేస్తే తాము అండగా ఉంటామని వాలంటీర్లకైతే భరోసా ఇచ్చారు. ఎప్పుడైతే తాము అధికారంలోకి వస్తే మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంపై పెడతానని జగన్ చెబుతున్నారని, అంటే ఇప్పుడు ఆ వ్యవస్థ లేనట్టే కదా అని చంద్రబాబు ప్రశ్నించారు. వాలంటీర్లను రాజీనామా చేయకుండానే వైఎస్ఆర్సీపీ పని చేయమంటున్నారని, డిగ్రీలు పీజీలు చదువుకున్న వారితో తప్పుడు పనులు చేయించి కేసులు పెట్టించేలా చేస్తున్నారని బాబు ఆరోపించారు. తాము వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చిన బాబు ఉగాది పండగ రోజున తీపి కబురు అందిస్తున్నాం, మీకు 10,000 రూపాయలు పారితోషికంగా ఇస్తామన్నారు. ఇక వాలంటీర్ల ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తుండగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసారి అలా చేయడానికి వీల్లేకుండా పోయింది. అయితే వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయకుండా చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. వాలంటీర్ల సేవలను నిలిపివేసేలా చేసిన నిమ్మగడ్డ ఎవరో ప్రజలకు తెలుసంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. చూశారు కదా, ఎప్పుడైతే వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తుండగా ఎన్నికల కోడ్ సమయంలో ఈ నేపథ్యంలో అయితే ఈసారి అలా చేయడానికి వీల్లేకుండా పోయినట్లు నేపథ్యంలో అయితే వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయకుండా చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది అని, ఇక అలాగే వాలంటీర్ల సేవలను నిలిపివేసేలా చేసిన నిమ్మగడ్డ ఎవరో ప్రజలకు తెలుసంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారన్నట్లుగా మనకి ఈ విధంగా అయితే వాలంటీర్ల విషయమై ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఏదైతే 2019లో జగన్ సర్కార్ అయితే వాలంటీర్లను నియమించిన నేపథ్యంలో ఇక ప్రతి 50 ఇళ్లకు సంబంధించి ఒక వాలంటీర్ని అయితే నియమించిన జగన్ సర్కార్ ఇక వారి ద్వారానే పెన్షన్లు సహా మిగిలిన ప్రజా సంక్షేమ పథకాలను కూడా అందించడం జరిగింది. అయితే వారికి 5,000 గౌరవ వేతనం ఇస్తున్న జగన్ సర్కార్కి సంబంధించి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధికారంలోకి వస్తే కనుక ఇక వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారనే ప్రచారం కొనసాగుతున్న వేళ అయితే చంద్రబాబు గారు అయితే ఈ ప్రకటన అయితే చేశారు. అది ఏంటని చూసినట్లయితే ఇప్పుడైతే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఇక వారి గౌరవ వేతనాన్ని అయితే 5,000 నుంచి 10,000కు పెంచుతామని అయితే చంద్రబాబు గారి అయితే ఈ ఉగాది కానుకగా హామీ ఇచ్చినట్లుగా మనకైతే మంగళగిరిలోని టీడీపీ ఆఫీసు ఎన్టీఆర్ భవనంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో అయితే మనకి ఈ విషయాన్ని అయితే వెల్లడించినట్లుగా ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక మెయిన్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కోసం మీ మొబైల్లో రావాలంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్లో పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.